ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుసు మరొక ఆడపిల్ల కష్టం అన్నది నిరూపణైంది. మొన్న బెంగాల్లో జరిగినటువంటి కీచక పర్వం ఏదైతే ఉందో, నలుగురు రాక్షసులు కలిసి ఒక ఆడపిల్లని అడవిలోకి లాక్కెళ్ళి అత్యాచారం చేసిన ఘటన. దాని మీద మమతా బెనర్జీ వాగుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నాం. అమ్మాయి ఇప్పుడు కోలుకుంది. కోలుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్ని ఒకవైపున పోలీసులకి చెప్పింది. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ఒక నిందితుడి సోదరి తన సోదరుణ్ణి పట్టించింది. తన అన్నని పట్టించింది పోలీసులకి. ఇది సంచలనం సృష్టించింది. 5వ నిందితుడైనటువంటి సఫీక్ అనేవాడు దుర్గాపూర్‌లోని ఆందాల్ వంతెన కింద దాక్కున్నాడని అతడి సోదరైనటువంటి రోజీనా తమకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. తన సోదరుడు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో అమ్మాయి సమాచారం ఇచ్చింది. ఆ విషయాన్ని పోలీసు అధికారికంగా అమ్మాయి చెప్పింది కూడా. అత్యాచార ఘటన మీద బాధితురాలు ఏం చెప్తుందంటే, శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్‌తో కలిసి బయటికి వెళ్ళిందట, అబ్బాయితో కలిసి. పలువురు దుండగులు తమను వెంబడించారట. వెంటనే తాము అడవి వైపు వెళ్తున్న సమయంలో తన స్నేహితుడు మరోవైపుకి వెళ్తే నిందితులు తనని బలవంతంగా అటవీ ప్రాంతంలో లాక్కెళ్లారని చెప్పింది. ఫోన్ని లాక్కుని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని, అతను రాకపోవడంతో తన మీద దారుణానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది. తాను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుండగా అరిస్తే మరికొంతను పిలుస్తామని నిందితులు బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు నిందితులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఫ్రెండు అబ్బాయి అంటే సాధారణంగా లవ్ అనేటటువంటి కాన్సెప్టే. ఆ విషయం అబ్బాయి పట్టుకుంటున్నామంటే వీళ్ళు భయపడతారు. ఆ టైంలో వీళ్ళు ఈ అరాచకం చేశారు అన్న విషయం అర్థమవుతుంది.